రైట్గా 2028లో బీసీలవే ప్రభంజనం, తెలంగాణలో రాజ్యాధికారం ఖాయం, ఓట్లు బీసీలవే అధికారం రేట్ల, ఇక అగ్రవర్ణాల ఆటలు సాగు, బీసీ ప్రజల్లో చైతన్యం వస్తుంది, గ్రామస్థాయి నుంచి ఏకమవుతున్నారు, టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన, సర్జికల్ స్ట్రైక్ 59 విశ్లేషణలో కీలక అంశాలు. ఒక వార్త చూసుకుందాం. 2028లో బీసీలదే రాజ్యాధికారం అని, బీసీలదే ప్రభంజనం అని చెప్తా ఉన్నాడు. తెలంగాణలో రాజ్యాధికారం ఖాయమని తీన్మార్ మల్లన చెప్తా ఉన్నాడు. ఇక తెలంగాణలో బీసీల రాజ్యాధికార ప్రాతినిధ్యంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేపట్టిన అధ్యయనంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని, గద్వాల, నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి నియోజకవర్గంలో బీసీల ఓట్లు బలంగా ఉన్నా, బీసీల ఓట్లు బలం అధికంగా ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం అగ్రవర్ణాల వశమైందని టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన పేర్కొన్నారు. బుధవారం జరిగిన సర్జికల్ స్ట్రైక్ 59 విశ్లేషణలో అనేక విషయాలను మల్లన్న వెల్లడించారని ఒక వార్తనైతే చూస్తున్నాం. మిగతా వివరాలు ఒకసారి రెండో పేజీలో వద్దాం. రైట్గా 2028లో బీసీలదే ప్రభంజనం, మొదటి పేజీ తర్వాయి. ఓటు బలం బీసీలది, అధికారం అగ్రవర్ణాలది. వనపర్తిలో మొత్తం 2,71,371 ఓట్లకు గాను 1,70,595 బీసీల ఓట్లు ఉన్నాయని, ఇది సుమారు 62.87% అని ఇక్కడ చూడొచ్చు. వనపర్తిలో 2,71,371 ఓట్లుంటే అందులో బీసీల ఓట్లు 1,70,595 బీసీల ఓట్లు ఉన్నాయి. ఇది సుమారు 62%, అంటే జనాభాలో 60%, 62.87% అని మల్లన్న తెలిపారు. రెడ్డి సామాజిక వర్గానికి 15,485 ఓట్లు మాత్రమే ఉన్నాయని, అయినప్పటికీ రాజకీయ ఆధిపత్యం కొనసాగుతుందని మండిపడ్డారు. 1985 తర్వాత వనపర్తిలో బీసీ ఎమ్మెల్యే లేకపోవడాన్ని ఆయన గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ బీసీ ఎమ్మెల్యే అయ్యి తీరుతాడని తెలిపారు. గద్వాల్లో మొత్తం 2,56,644 ఓట్లలో 1,77,781 ఓట్లు బీసీలేమేనని, అంటే 69.26%. ఇక్కడ గద్వాలో చూసుకోవచ్చు. మనం ఎక్కడెక్కడ కోల్పోతున్నామని క్లియర్గా చూడొచ్చు. 2,56,644 ఓట్లలో 1,77,781 ఓట్లు బీసీలే. ఇక బీసీలవే అందులో 69.26% బీసీల ఓట్లు ఉన్నాయి. అయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినవి 10,174 ఓట్లు మాత్రమే ఉన్నప్పటికీ రాజకీయ ఆధిపత్యం కొనసాగుతుందని అన్నారు. 1999లో చివరిసారిగా గట్టు భీముడు బీసీ ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ బీసీ ఎమ్మెల్యే గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కసారి బీసీలు పోయి రెడ్డిలు కానీ రావులు కానీ అధికారంలోకి వచ్చినంటే వాళ్ళు గంపకుత్తయ్య, ఏ రెడ్డి అయినా గెలుస్తారు కానీ రెడ్డిలో గెలుస్తారు. ఇక వాళ్ళు గంపకుత్త పెట్టుకుంటారు, రెడ్డిలో రావులు. ఏది సిరిసిల్లకు కేటీఆర్ అయితే మొత్తం సిరిసిల్ల కేటీఆర్ అయిపోయింది. మా పద్మశాలి బిడ్డలు కథం అయిపోయాడు. ఇక కేసీఆర్ అక్కడికి పోతే ఆడ కథం అయిపోతారు. ఇక సిద్దిపేటలో ఆడ బీసీలు ఎవరు వచ్చినా బీసీలు గెలవరు, గట్ట చేస్తారు అన్నట్టు, అలా ఆ విధంగా చేస్తారు. ఇక నాగర్ కర్నూలు తీసుకుందాం ఒకసారి. 2,33,014 ఓట్లకు గాను 1,26,213 బీసీల ఓట్లు ఉన్నాయని, ఇది 54.16% అని మల్లన్న పేర్కొన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి 12,714 ఓట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. గతంలో వంగ నారాయణ గౌడ్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ రాజకీయ సత్తాను చాటారని గుర్తు చేశారు. ఇక నారాయణపేట తీసుకుందాం. నారాయణపేటలో మొత్తం 2,32,062 ఓట్లలో 1,56,000 ఓట్లు బీసీలవని, అంటే 67%, 67.22% అని తెలిపారు. ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎన్నునే ఓట్లు 10,652 ఓట్లు మాత్రమే ఉన్నప్పటికీ రాజకీయంగా అధికారం కొనసాగుతుందని విమర్శించారు. ఈ 2009 తర్వాత ఇక్కడ బీసీ ఎమ్మెల్యే కాకపోవడాన్ని గుర్తు చేశారు. ఇక చూసుకుందాం, అక్కడ ఎమ్మెల్యేలు 2009 తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కాలేదు. 10,000 ఓట్లు ఉన్న వాళ్ళు మాత్రమే, 10,652 ఓట్లు ఉన్న వాళ్ళు మాత్రమే సాగిస్తున్నారు. ఇక 2028లో సీన్ మారబోతుంది. బీసీలు తమ ఓటు బలాన్ని రాజకీయంగా అధికారంగా మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని తీన్మార్ మల్లన అన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకింగ్గా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. బీసీల లెక్కలు బయటపడ్డాయి, ఇక రాజ్యాధికారం కూడా మనదే. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 4 నియోజకవర్గాల్లో బీసీ జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీల రాజకీయ సత్తా చాటాలని మల్లన్న పిలుపునిచ్చారు. బీసీలు ఐక్యంగా నిలబడి తమ రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాడితే గద్వాల, నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి నియోజకవర్గాలలో రాజకీయ సమీకరణలు మారడం పక్కా అని మల్లన్న పేర్కొంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఎక్కడ చూసుకున్నా ఓట్లు మనమే ఉంటున్నాయి, మెజార్టీ వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. మెజార్టీ మనం ఉంటున్నాము, వాళ్ళ నాయకులు వాళ్ళు గెలుస్తాను. ఒక్కసారి ఒక నాయకుడు గెలిచిందంటే మొత్తం ఇక తరతరాలు వాళ్ళు లేకపోతే వాళ్ళు కాకపోతే ఇక్కడ రెడ్డి ఆయన నిల్చుంటే ఆయన రెడ్డి ఆయన నిల్చుంటాడు, ఆపోజిట్ కూడా. కానీ మన బీసీలో మనం ఎవరికి వేస్తున్నామంటే మన ఓట్లు పంచుకొని వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన వేసుకోండి. మన ఓట్లు మనం సింపుల్గా వాళ్ళని ఎదిరించిన అవసరం లేదు, మన ఓట్లు మనం వేసుకుంటే అయిపోయాక అంతే సింపుల్గా.
ఇక్కడ కూడా 62%, 63%, 69% ఓట్లు ఉన్నాయి, బీసీల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఈ నియోజకవర్గాలకు సంబంధించి 2029లో మన రాజ్యాధికారం 2028 లేకపోతే 29లో మన రాజ్యాధికారం మన బీసీలు మొత్తం ఎక్కడ నిల్చున్నా బీసీలే గెలవాలి. మెజార్టీ పీపుల్ అయిన బీసీలు 60-70 మంది సర్జికల్ 59 పేరుతోనే ఒక దాదాపుగా 59 మంది అసెంబ్లీలో అడుగుపెట్టాలి. దయచేసి ఇది మిత్రులారా, మనం తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం కోసం ముందు అడగాల్సిన అవసరమైంది, ఏది ఆసనమైంది. అలాగే జెన్జీ ఉద్యమం కూడా జరగాలి. మరొక జెన్జీ ఉద్యమం అంటే జెన్జీ ఉద్యమం జరగాల్సిన సమయం ఆసనమైంది.